ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సార్. A1గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, మాకేం భయం లేదు, మేము ఏ తప్పు చేయలేదు అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అండ్ శాసనసభలో కూడా దీని మీద చర్చ పెట్టే దమ్ముందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు కేటీఆరే చెప్తూ ఉన్నారు సార్, అవినీతే లేదు, ఏసీబీ కేసు ఏంటి అని చెప్పేసి. సో ఫార్ములా ఈ కేసు చాలామందికి అర్థం కాని కేసు ఇది. ఇంతకీ కేసు ఏంటి సార్? అంటే మనకి గుర్తున్నటువంటి హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. ఇది ఫార్ములా రేసెస్ అనేది చాలా వరల్డ్లో ఫేమస్. అవి ఇందులో అనేక ఫార్మాట్స్ ఉంటాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు టైంలో కూడా హైదరాబాద్లో ఫార్ములా కార్ రేసులు తీసుకురావాలి, ఇప్పుడు అమరావతి తీసుకురావాలని అంటున్నాడు. దీనిపైన రకరకాల విమర్శలు ఉన్నాయి, ఇది మన ప్రియారిటీ అని. సో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్తో రేస్ కనుక కాలుష్యం ఉండదు అని. బట్ ఏదైనా దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు. అసలు అర్బన్ డెవలప్మెంట్కి ఇది ప్రియారిటీ అని కొంతమంది, కాదని కొంతమంది, అదేమో ఐడియాలజికల్ ఫైట్. ఇక్కడ ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కొరకు 58 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రేస్ ప్రమోటర్కు అక్రమంగా బదలాయించింది అని. అంటే ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, రైటా రాంగా, అందులో ఏది నిజం అనేది నేను ఇక్కడ మీడియా ట్రయల్ ఎప్పుడు జరపద్దు. ఐ జనరలీ డోంట్ అగ్రీ విత్ మీడియా ట్రయల్. జ్యుడిషియరీ చేయాల్సిన పని మనం చేయకూడదు. దాంట్లో ఇది రైటు ఇది రాంగు అనే జడ్జిమెంట్ కన్నా కూడా ఏమున్నది అని చెప్పితే, మొదటిగా ఏంటంటే అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ సంస్థ అయిన HMDA నుంచి నిధులు మళ్లించారు 58 కోట్లు అనేది మొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ, ఈ నిధులు మీరు RBI ఒక ఫారిన్ కంపెనీకి నిధులు మళ్లించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి, RBI నిబంధనలకు లోబడి ఉండాలి. RBI నిబంధనలను అతిక్రమిస్తూ వైలేట్ చేస్తూ ఈ నిధులు మళ్లించారు అనేది రెండవ ఆరోపణ. మూడవ ఆరోపణ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నీవు నిధులు ఇచ్చినప్పుడు క్యాబినెట్ ఆమోదం ఉండాలి కదా అని. నాలుగవది ఏంటంటే 10 కోట్లు దాటితే పేమెంట్కు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్క్రూటినీ ఉండాలి, అది ఏమీ లేదు. ఐదవది కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చీఫ్ సెక్రటరీకి రాసిన నోట్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఓరల్ సూచనలు ఆదేశాల మేరకు చేస్తున్నాము అని అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు A2 ఇందులో ఆయన చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో మౌఖిక ఆదేశాల మేరకు ఈ డబ్బును ఆ కంపెనీకి ఇచ్చారు అని. ఎందుకంటే దానికి ఒక పాలసీ బేస్లో క్యాబినెట్ ఆమోదము, క్యాబినెట్ నోటు ఇవన్నీ ఉంటాయి. క్యాబినెట్ నోట్ ఉన్నప్పుడు అధికారుల అభ్యంతరాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల క్యాబినెట్ నోట్ మీరు ఇటీవల మనం మాట్లాడుకున్న రాయిటర్స్ రిపోర్ట్ ఆధారంగా అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ అనుమానాలకు కూడా నోట్ చేశారు. ఇది పవర్ రేట్ పడిపోతుంది 25 ఇయర్స్లో, మనం ఇప్పుడు పెట్టుకుంటే నష్టపోతాం, ఇవన్నీ రాశారు. సో ఇందులో కూడా ఆ ప్రాపర్గా ఒక ఫైల్ మూవ్ అయ్యి ఉంటే అందులో ఎవరి అభ్యంతరాలు ఏమైనా ఉన్నా రాష్ట్రానికి స్కోప్ ఉంటుంది. కానీ ఉన్న పలంగా ఏకపక్షంగా నిధులు డైవర్ట్ చేశారని. తర్వాత ఇందులో HMDA నుంచి డైవర్ట్ చేశారు. HMDA ఈజ్ నాట్ డైరెక్ట్ పార్టిసిపెంట్ ఇన్ ఇట్, అయినా కూడా HMDA నుంచి నిధులు డైవర్ట్ చేశారు అని. ఇవి ప్రధానంగా కేటీఆర్ పైన అభియోగాలు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రభుత్వంలో ఉన్న తన హోదాను దుర్వినియోగం చేసుకున్నారు, ఆర్బిటరీగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బిటరీనెస్ అనేది మన జురిస్ప్రుడెన్స్ అంటారు. అంటే మన కోర్టు కేసుల హిస్టరీ తీసుకుంటే ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఆర్బిటరీ ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఆర్బిటరీనెస్ను కూడా ఇల్లీగాలిటీగా భావిస్తారు. సో ఆర్బిటరీ నిర్ణయాలు, వయలేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోటోకాల్స్, బిజినెస్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి గవర్నమెంట్లో. అలా కాకుండా అనుచితంగా వ్యక్తిగతంగా లాభం అయ్యే రీతిలో ప్రమోట్ చేశారు అనేది ఆరోపణ. కానీ కేటీఆర్ అనేది ఏంటంటే అసలు ఆ కంపెనీకి లాస్ వచ్చింది, మేము డబ్బులు ఇవ్వడం ఏంటి. సార్ కేటీఆర్ వెర్షన్ విందామా సార్? ఒకసారి కేటీఆర్ వెర్షన్. కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంట్ క్యాబినెట్ ఏదో గంటన్నర చెప్పి తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టిండ్రు అని చెప్పి లీక్లు ఇస్తా ఉన్నారు. మేమేమి అడిగామంటే
ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడాడు ఎందుకు? 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది, ఊరికే లొల్లేంది బొబ్బేందని అడిగినాం. కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం, ఇందులో ఏం లేదు, చేసేది లత్కోరు పని కాబట్టి సాటుమాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జత్ పోతుంది. అందుకే తప్పించుకోలేక మింగలేక కక్కలేక ఓపెన్గా ఇలాంటి అసెంబ్లీలో కూడా అడిగినా, పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలోని స్పీకర్ గారిని అడిగినా, చర్చకు రారు. నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగినా, పత్తలేదు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది? అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికి ఏమో చర్చ ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని నిరూపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప. సెషన్ నడుస్తుంది కాబట్టి రైట్ సార్, ఇది తెలంగాణ భవన్లో మాట్లాడింది, పిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో, ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడింది ఉంది, ఒకసారి ప్లే చేయండి. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు, అండ్ దాంతోపాటు కొన్ని పదాలను కూడా వాడారు సార్, సన్నాసి, లత్కోరు, సాడిస్టు అంటూ. అవి పాలిటిక్స్ లో పొలిటికల్ కామన్, కానీ అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏ తప్పు జరగలేదు అని. అది ఇష్యూ కాదు, ఇష్యూ వల్ల మనకున్న కాన్ఫిడెన్స్ బట్టి కేసులు నిర్ణయాలు కావు. డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ గా ఉండాల్సిందే, జరిగినా జరగకపోయినా ఉండాల్సిందే. కాన్ఫిడెన్స్ గా లేకపోతే పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది కదా. సో అది ఇష్యూ కాదు, ఇష్యూ ఏంటి, కేసు ఏంటి అని. అసెంబ్లీలో చర్చ జరగాలని కేటీఆర్ అంటున్నాడు, తప్పనిసరిగా చర్చ జరగాలి, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ పాలసీ. ఇప్పుడు ఇది ఏమి నార్మల్ కరప్షన్ కిందికి రాదు, ఒక పబ్లిక్ పాలసీ డిసిషన్. డ్యూ ప్రొసీజర్ పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి లాభం అయ్యేలా సంబంధిత మంత్రి చర్యలు తీసుకున్నాడు అని. అందువల్ల ప్రభుత్వ విధానాల్ని స్క్రూటినైజ్ చేసే అసలు సిసల వేదిక శాసనసభే. అంటే ఎగ్జిక్యూటివ్ ఇది అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కాకపోవచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కాకపోవచ్చు. అందువల్ల ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో చర్చ జరగాలి అని కోరుకోవడం కేటీఆర్ రైట్. అది ప్రభుత్వం కూడా దానికి సిద్ధపడాలి. ఇప్పుడు మీకు ఎఫ్ఐఆర్లో రైజ్ చేసిన అంశాలు ఉన్నాయి, దానిపైన సూటిగా నిజంగానే క్యాబినెట్ ఆమోదం లేదా, ఇప్పుడు సూటిగా పాయింట్ బై పాయింట్ మన ఈ పొలిటికల్ డిస్కోర్స్ ఏమవుతుందంటే లొల్లి పెడబొబ్బల కేటీఆర్ భాషలో చెప్పాలంటే అసలు విషయం ఏందో ఎవరికి అర్థం కాదు. ఈ లొల్లి బొబ్బలు పెడబొబ్బలు తప్ప. సో కేసీఆర్ చెప్పేవాడు చూడండి, ఒక రాళ్ళను ఒక బాక్స్లో వేసి గిలగిలా ఆడుకొట్టుకుంటే, నిజంగా ఇప్పుడు ఒక పాయింట్ టు పాయింట్ దెర్ కెన్ బి డిబేట్, క్యాబినెట్ ఆమోదం లేదు అని. అది దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అయితే అది రైటింగ్ ఉంటుంది, క్యాబినెట్ నోట్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, ప్రభుత్వానికి యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా. ఇంకో తీసుకొచ్చి అయ్యా క్యాబినెట్ ఆమోదం లేదు, ఇలాంటి పాలసీస్ క్యాబినెట్ ఆమోదం ఉండాలని రూల్, ఇంకో పలానా రూల్ చెప్తుంది, ఆ రూల్ ప్రకారం క్యాబినెట్ ఆమోదం ఉండాలి, క్యాబినెట్ ఆమోదం లేదు, కేటీఆర్ వాట్ ఇస్ యువర్ రిప్లై అంటే కేటీఆర్ ఏం చెప్తాడు? తర్వాత నెక్స్ట్ ఏంటి, అసలు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఆర్బీఐ నిబంధనలు ఏంటి, నిజంగానే ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా చేశారా, 10 కోట్లు దాటితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్క్రూటినీ ఉన్నదా? సో ఇలా పాయింట్ బై పాయింట్ కనుక చర్చ జరిగితే ప్రజలకు నిజాలు బయటపడతాయి. అన్ఫార్చునేట్లీ అసెంబ్లీలు ఇవన్నీ ఉండవు కదా, ఊరికో రాజకీయంగా తిట్టుకుండే ఉంటుంది, అసలు విషయం పక్కపోతుంది కదా. పోనీ అసెంబ్లీలో జరుగుతూ చర్చ పక్కపోతుంది, ఈవెన్ టీవీ ఛానళ్ళకి కూడా అదే లొల్లి, అదే పెద్ద బొబ్బ. మన టీవీలలో కూడా అదే జరుగుతుంది, టీవీలలో వేరేది ఏముండదు చర్చ. సో అందువల్ల ప్రాపర్ డిస్కోర్స్ జరగాలని కోరుకోవడం తప్పలేదు. ఆ డిస్కోర్స్ జరుగుతుందా అంటే ఇప్పుడున్న పొలిటికల్ కాకోఫోనీ అంటారు ఇంగ్లీష్లో, ఈ రాజకీయ గందరగోళంలో, రాజకీయ లొల్లిలో అది అవుతుందా అనేది అనుమానాస్పదమే.